హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. వల్గర్ స్టెప్స్ ఇక మా వల్ల కాదని శేఖర్ మాస్టర్కి చెప్తున్న ఆడియన్స్, కాంబో హైప్ తో రాబోతున్న కింగ్ నాగార్జున 2 సార్లు వచ్చారు కదా సరిపోదా అంటున్న నెటిజన్స్, మనతో స్టెప్ వేయడం అంటే పెగ్గేసినంత ఈజీ కాదు అంటున్న జూనియర్ ఎన్టీఆర్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. జాన్ 24న తమిళ్లో రిలీజ్ అయిన కుటుంబస్థాన్ ఫిల్మ్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అవగా రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చింది అండ్ మంచిగా ఉందని చెప్పొచ్చు. సినిమా మొత్తం ఫుల్ ఫన్ రైడ్. ప్రెజెంట్ జీఫేలో స్ట్రీమ్ అవుతుంది ఈ ఫిల్మ్, ఇంక్లూడింగ్ తెలుగు వర్షన్. మిస్ అయిన వాళ్ళు ఉంటే చెక్ చేయండి. మంచు విష్ణు కెరీర్ లో ఉన్న డీసెంట్ మూవీ అంటే అది డి ఫిల్మ్. ఈ మూవీ రీ రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా చాలా బ్యాడ్ డేట్ నైతే సెట్ చేసుకుంది మూవీ టీమ్. మార్చి 28, 29 మ్యాట్ స్క్వేర్, రాబిన్ హుడ్ అండ్ వీర ధీర శూర సినిమాలు రిలీజ్ అవుతూ ఉండగా మార్చి 27 రీ రిలీజ్ అవుతుంది ఈ ఫిల్మ్. ఇక మార్చి 14న యుగానికి ఒకడు రీ రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి, చెక్ చేసుకోండి. ఇప్పటివరకు చూసుకుంటే బుకింగ్స్ అయితే డల్ గానే కనిపిస్తున్నాయి. రిలీజ్ కి ముందు ఏమైనా గ్రోత్ కనిపిస్తుందేమో చూడాలి. దిల్లుబా మూవీ నుంచి కేసీపీటీ సాంగ్ ఈ రోజు రిలీజ్ అవగా యాజ్ యూజువల్ గా డిసప్పాయింట్ చేసింది ఈ సాంగ్. శామ్ సిఎస్ నుంచి ఇలాంటి మ్యూజిక్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ ఏది కూడా ప్రామిసింగ్ గా అనిపించలేదు. మరి మూవీ ఎలా ఉంటుందో చూడాలి. ఇక రాబిన్ హుడ్ మూవీ నుంచి అదిదా సర్ప్రైజ్ అనే సాంగ్ రిలీజ్ అవగా సాంగ్ వినడానికి అయితే బానే ఉంది, బట్ కొరియోగ్రఫీ మాత్రం ప్రెజెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. శేఖర్ మాస్టర్ స్టెప్ వల్గర్ గా ఉన్నాయంటూ తన లాస్ట్ ఫిల్మ్స్ ఏది తీసుకున్నా మిస్టర్ బచ్చన్, డాకు మహారాజ్, పుష్ప 2 అండ్ ఇప్పుడు ఈ సాంగ్ అన్నిట్లో కూడా ఫ్యామిలీ ఆడియన్స్ చూడగలిగే స్టెప్స్ అయితే ఎక్కడా కనిపించలేదు. వైరల్ అవ్వాలని డిజైన్ చేశారో లేక ఎందుకు చేశారో గానీ శేఖర్ మాస్టర్ గారి స్టెప్స్ కి విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. కోర్ట్ మూవీ మార్చి 14న రిలీజ్ అవుతూ ఉండగా 12 మీడియాకి ప్రీమియర్స్ వేయబోతున్నారు అండ్ 13న పెయిడ్ ప్రీమియర్స్ కూడా పడబోతున్నాయి. ఫైనల్ గా 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. సినిమాపై చాలా కాన్ఫిడెన్స్ ఉండడంతో 2 డేస్ ముందే ప్రీమియర్స్ వేస్తున్నాడు నేచురల్ స్టార్ గోపీచంద్. యాక్చువల్ గా ఇప్పుడు పూరి జగన్నాథ్ తో మూవీ చేయాల్సి ఉంది, బట్ గాజీ డైరెక్టర్ తో కమిట్ అయ్యాడు గోపీచంద్. తన 33 మూవీగా తెరకెక్కుతుంది ఈ ఫిల్మ్. ఇక పూరి జగన్నాథ్ రీసెంట్ గా నాగార్జున గారిని కలవడం, ఒక స్టోరీ నాగార్జునకి చెప్పడం అండ్ తనకి నచ్చడం, ఇవన్నీ జరిగాయని టాక్. సో ఫైనల్ గా ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసే కాంబినేషన్ అయితే పడిందని చెప్పొచ్చు. బట్ పాస్ట్ కెళ్ళి చూస్తే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన 2 ఫిల్మ్స్ కూడా పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే అందుకోలేదు. పూరి జగన్నాథ్ పీక్ టైమ్ లో వచ్చిన శివమణి ఫిల్మ్ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసిన ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ కాలేదు. ఇక ధూమ్ ఇన్స్పిరేషన్ తో వచ్చిన సూపర్ ఫిల్మ్ లాస్ వెంచర్ గానే మిగిలిపోయింది. మరి ఈ కాంబో ఇప్పుడు ఎలాంటి కంబ్యాక్ ఇస్తారో చూడాలి. SSMB 29 మూవీ షూటింగ్ ప్రెజెంట్ ఒడిశా దగ్గరలో జరుగుతూ ఉండగా ప్రియాంక చోప్రా ఈ రోజు షూటింగ్ లో జాయిన్ అయింది. ప్రెజెంట్ షూటింగ్ అయితే ప్రియాంక చోప్రా, మహేష్ బాబు అండ్ పృథ్వీరాజ్ సుకుమార్ వంటి స్టార్ క్యాస్ట్ పై తీస్తున్నారు. మొన్న జరిగిన లీక్ మళ్ళీ రిపీట్ కాకుండా జక్కన్ అయితే ఈసారి ప్రొటెక్షన్ గట్టిగానే ఇవ్వబోతున్నాడు. బేసిక్ గానే జక్కన్న మొబైల్స్ ని షూటింగ్ లోకి అలౌ చేయరు, బట్ షూటింగ్ జరిగే ప్లేస్ బట్టి లీక్ అవ్వక తప్పలేదు. సో ఇప్పుడైతే అక్కడ గవర్నమెంట్ నుంచి సెక్యూరిటీని కూడా పెట్టుకున్నారు. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక సినిమా గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు రాజమౌళి. సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అప్పుడైతే ఇవ్వబోతున్నారు. ఓజీ ఇన్ 2 పార్ట్స్, ఇది చాలా మందికి తెలిసిన విషయమే అండ్ కొంతమందికి చాలా తక్కువగా తెలుసు. బట్ ఓజీ మూవీకి వర్క్ అయితే ఇప్పటికే స్టార్ట్ అయిందనేది లేటెస్ట్ న్యూస్. హరియర్ వీరమల్లు పార్ట్ 2కి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అవగా ఓజీ పార్ట్ 2కి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అడ్విశేష్ ఈ సినిమా వర్క్ లో హ్యాండ్ వేయడం. క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ తీయడంలో అడ్విశేష్ ది సెపరేట్ స్టైల్ అండ్ ఈ జోన్ లో స్క్రిప్ట్ అండ్ సీన్స్ కూడా బాగా రాస్తాడు అడ్విశేష్. సో సుజిత్ అయితే ఎక్స్పీరియన్స్ ని యూజ్ చేసుకోవడానికి రెడీ అయ్యాడు. ఏదేమైనా స్క్రిప్ట్ డెవలప్మెంట్ కి సుజిత్ కి మాత్రం మంచి టైం దొరికిందని చెప్పొచ్చు. రామయ్య వస్తావే సినిమాలో ఎన్టీఆర్ చెప్పినట్టు ఇండియా తో స్టెప్ అవ్వడం అంత ఈజీ కాదు. వార్ 2 షూటింగ్ ప్రెజెంట్ ముంబైలో జరుగుతూ ఉండగా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఒక సాంగ్ అయితే షూట్ చేస్తున్నారు అండ్ ఇది కంప్లీట్ అయితే షూటింగ్ అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. ఈ సాంగ్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ పై ఉండగా సాంగ్ రిహార్సల్స్ లో ఇంజూర్ అయ్యాడు హృతిక్ రోషన్. ఒక 10 to 20 years బ్యాక్ చూసుకుంటే ఇండియాలో నెంబర్ 1 డాన్సర్ అంటే అది హృతిక్ రోషన్. బట్ ఇప్పుడు ఎన్టీఆర్ తో డాన్స్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం ఎలా ఇంజూర్ అవడం మాత్రం ఫ్యాన్స్ కి ఒక బ్యాడ్ న్యూస్. ఇది జరిగిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఒకటే ట్రెండింగ్. ఎన్టీఆర్ తో డాన్స్ చేయడం అంత ఈజీ కాదు. డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం కొన్ని రోజులు రెస్ట్ తీసుకోబోతున్నాడు హృతిక్ రోషన్. మరి ప్రాక్టీస్ ఎప్పుడు చేస్తారో, షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో, హృతిక్ ఎప్పుడు షూటింగ్ లో జాయిన్ అవుతాడో చూడాలి. సో గైస్, దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఇండియాలో మీకు టాప్ 5 ఫేవరెట్ డాన్సర్స్ ఎవరో ఆర్డర్ వైజ్ కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.